అదృష్టమో గజ్వెల్‌కి ఆయన ఫామ్ హౌస్ కట్టుకోవడం జరిగింది. మాకు కేసీఆర్ ఫామ్ హౌస్ గారికి మాది శివారు గ్రామం మాది అల్రాజ్‌పేట్. అక్కడ ఏం జరిగిందంటే కేసీఆర్ గారు డెవలప్ చేసిన ప్రాంతం మొత్తం గజ్వెల్ ప్రాంతం. గజ్వెల్‌లో మాకు భూములు కావాలని ఎక్కడెక్కడ ఆంధ్రా నుంచి వచ్చిన రియల్టర్లు మొత్తం గజ్వెల్ ప్రాంతంలో భూములు కొనుక్కున్నారు. ఎందుకంటే గజ్వెల్ అనేది ప్రాజెక్టుల పరంగా కానీ సాగునీరు, తాగునీరు పరంగా కేసీఆర్ గారు చాలా డెవలప్ చేసినారు. నీరు, నియామకాలు, నిధులు అనే ఆ ప్రాతిపదికన చాలా డెవలప్మెంట్ చేసినారు గజ్వెల్ని. ఆ విధంగా మా దగ్గర లక్షల్లో ఉండేది కోట్లకి వెళ్ళిపోయింది మా భూముల రేట్లు. ఇప్పుడు మా భూమి ప్రెజెంట్ రేట్ ఏముందంటే రిజిస్ట్రేషన్ వాల్యూ పెరగలేదు కానీ కోట్లలో మా 2.5 నుంచి 3 కోట్లు పెరిగిపోయింది. రిజిస్ట్రేషన్ వాల్యూ ఎంత ఉంది మాకు 2.5 లక్షలు ఉంది పర్ ఎకర్. కోట్లకు వస్తే 2.5 కోట్ల నుంచి 3 కోట్లకి ఎకరం ఉంది. అక్కడ ఏం జరిగిందంటే ఆల్రెడీ మేము కొండపోచమ్మ కెనాల్కి కానీ మల్లన్ సాగర్ ఈ కెనాల్స్ కొండపోచమ్మ సాగర్కి కానీ ప్రతి ప్రాజెక్టుకి మేము భూములు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మాకు నీళ్ళు వస్తున్నాయి, అన్నీ మాకు డెవలప్మెంట్ అవుతుంది. మేము సానుకూలంగా కేసీఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు మేము భూములు అప్పచెప్పడం జరిగింది. ఇది అదృష్టమో దురదృష్టమో కానీ మళ్ళీ మేము ఎవరైతే మేము భూములు కెనాల్స్ కోసం డెవలప్మెంట్ తెలంగాణ డెవలప్మెంట్స్ కోసం ఇచ్చినామో వాళ్ళ భూములు మళ్ళీ వాళ్ళే పోతున్నాయి. ఈ అధికారుల యొక్క వాళ్ళు ఏ విధంగా వాళ్ళు ఈ ప్లాన్ చేసినారో తెలియదు. ఈ డిస్టెన్స్ కూడా ఓఆర్ఆర్ నుంచి త్రిబుల్-ఆర్కి 28 నుంచి 29 కిలోమీటర్ గజ్వెల్ ప్రాంతానికి రావడం జరిగింది. గజ్వెల్లో ఆల్రెడీ భూములు కోల్పోయిన రైతులు మళ్ళీ డబల్ కోల్పోతున్నాం. మళ్ళీ హెచ్ఎండిఏలు రాయగిరి, చౌటుప్పల్, మళ్ళీ గజ్వెల్, సంగారెడ్డి ఏ విధంగా అయితే హెచ్ఎండిఏ పరిధిని డివైడ్ చేసుకొని పోతుందో గజ్వెల్ కూడా సేమ్ 2 విధాలు ఆ విధంగా నష్టపోతుంది, మళ్ళీ ఈ విధంగా నష్టపోతుంది. మేము తిరగని రాజకీయ పార్టీలకి మేము తిరగని రాజకీయ పార్టీ లేదు, మేము ఎక్కని గడపలేదు, దిగని గడపలేదు. కాకపోతే మాకు అడ్వాంటేజ్ ఏంటంటే ఎన్నిసార్లు మాకు ఒక గ్రూప్ మేము క్రియేట్ చేసుకొని అన్ని మేము కలిసి అన్న ప్రోగ్రామ్ చేసుకుంటున్నాం. ఎక్కడికి పోయినా మేము ఈ పార్టీ దగ్గర పోతున్నామంటే మేము ఎవరిని మమ్మల్ని టచ్ చేయలేదు. డైనమిక్ లీడర్ కేటీఆర్ దగ్గరికి మేము పోతున్నామని మేము ఎప్పుడైతే మేము మెసేజ్ పెట్టుకున్నామో 3 రోజుల నుంచి ఇంటెలిజెన్స్ వాళ్ళు పోలీసు మమ్మల్ని అరెస్ట్ చేసి జైదపూర్ పోలీసులో పడేసినామమ్మ. జైదపూర్ ఏంది మా గజ్వెల్ పోలీసు, ప్రతి పోలీసు రైతు అనేవాడు త్రిబుల్-ఆర్ రైతు అనేవాడు పోలీసులు పోవాలి. మమ్మల్ని అందరిని మొత్తం 3 రోజుల నుంచి ఇలా మేము తప్పించుకొని పొద్దున 5:30కి బయలుదేరి ఏదో విధంగా తప్పించుకొని ఇక్కడ రావడం జరిగింది. మేము ఒకటే అడుగుతున్నాం, అందరికీ తెలిసిన విషయం, నేను మళ్ళీ వీటిలో నేను పోదలుచుకోలేదు సార్. మాకు మీరు వెన్నున్నంత వరకు మమ్మల్ని టచ్ చేసే నాయకుడు కాంగ్రెస్ పార్టీలు ఎవరు లేరు సార్. మా ఒక్క బీఆర్ఎస్ పార్టీ యొక్క కేసీఆర్ గారు ఒక మాట వదిలితే మాత్రం గజ్వెల్ మాత్రం వట్టుడికిపోతుంది. ఒక్క కాంగ్రెస్ లీడర్ మేము ఆ గజ్వెల్ తిరగనీయం సార్. ఇది ఒక్కటి మా విన్నవించుకొని మాకు ఒక న్యాయం చేస్తారని కోరుకుంటూ నమస్కరించుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్.